పూజారులు తలా కొంచెం వేసుకుని తాలిబొట్టు చేయించమని పంచాయతీ చేయడం దారుణమని అంబటి మురళీకృష్ణ అన్నారు. పెదకాకని శివాలయంలో అమ్మవారి ఆభరణం అపహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అంబటి మురళీకృష్ణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ సాయికాంత్ వరముకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెదకాకనిలోని గంగా భ్రమరాంబికాదేవి తాలిబొట్టు దొంగతనం 14వ తేదీన జరిగిందని చెప్పారు. ఆ విషయంపై విచారణ చేయాలని కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. 21వ తేదీన మేము ఫిర్యాదు చేసే వరకు దేవాలయ అధికారులు కమిటీ సభ్యులు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదని తెలిపారు. కాకాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అమ్మవారి మంగళసూత్రం దొంగతనం జరిగితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రథం ఎలా చేశారని ప్రశ్నించారు. 22వ తేదీ వరకు దేవాదాయ శాఖ ఆలయ సిబ్బంది నుంచి ఎలాంటి వివరణ రాలేదని చెప్పారు. అమ్మవారి మంగళసూత్రం దొంగతన విషయంలో రాజకీయాలు చేయడం సరైన విధానం కాదన్నారు. మేము కలవడం జరిగింది. అదేంటయ్యా అంటే పెదకాకాంలో వేంచేసినటువంటి గంగా భ్రమరాంబిక తల్లి పసుపు కుంకుమ మంగళసూత్రం నూలుతాడు తస్కరించబడినాయనేది ప్రజలు అనుకుంటా ఉన్న సమయంలో, అంటే క్రితం మంగళవారం 14వ తారీఖున శుక్రవారం 14వ తారీఖున ఆఖరిగా భక్తులు అమ్మవారి మంగళసూత్రం నూలుతాడు చూడడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా కనిపించలేదు. ఈ విషయం బయట గుసగుసలు జరుగుతున్న సమయంలో నా దృష్టికి వస్తే 19వ తారీఖున స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నేను సలహా ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అనుమానాలుగా ఉన్నాయి, మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని. 19వ తారీఖున ఏ కేసు రిజిస్టర్ చేయలేదు. అప్పటి వరకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఆలయ సిబ్బంది నుంచి కానీ, పూజారుల నుంచి కానీ ఎట్టి కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు. మరలా తిరిగి 21వ తారీఖున నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమిచ్చిన కంప్లైంట్ మీద ప్రశ్నిద్దామని వెళితే అక్కడ సిఐ గారు లేరు, ఎస్ఐ గారు లేరు. ఒక కానిస్టేబుల్ని పెట్టి వారు బయటికి వెళ్ళారు. మేము ముందే వారిని అపాయింట్మెంట్ అడగటం, వస్తున్నామని తెలియజేయడం కూడా జరిగింది. వారి దగ్గర ఏ సమాధానం లేదు. సంతృప్తికరమైన సమాధానం నాకు రాలేదు కనుక నేను చెప్పులు విడిచేసి అక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు ఎండలో అప్పటికప్పుడు పాదయాత్ర చేసుకుంటూ డీసీ ఆఫీస్కి వెళ్ళి, దేవాలయంలో ఉన్నటువంటి డీసీ ఆఫీస్కి వెళ్ళి డీసీని కలుద్దామంటే డీసీని వస్తున్నామని చెప్పినప్పటికీ డీసీ లేడు. ఎవరో బసవశంకర్ అనే ఒక గుమాస్తాకి ఈ రిపోర్ట్ ఇచ్చి, ఈ ఫిర్యాదుని ఇచ్చి, ఇదిగో పోలీస్ స్టేషన్లు ఇచ్చాం, మీరు ఎందుకు ఇవ్వలేదని. 21వ తారీఖు వరకు కూడా ఎట్టి కంప్లైంటు దేవాదాయ శాఖ నుంచి పోలీస్ స్టేషన్కి అందలేదు. 14వ తారీఖు నుంచి